నేను ఒకసారి కర్నూలుకి వెళ్ళినప్పుడు జగన్నాథ గట్టు అంటే లక్ష్మీ జగన్నాథ గట్టు కాదు, కర్నూలులో ఉండే జగన్నాథ గట్టు. ఈశ్వరుడు ఉంటాడు అక్కడ, ఓల్డ్ టెంపుల్. సరే, అక్కడ అందరూ కూర్చొని ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్న తర్వాత ఓంకారం వినిపిస్తుంది. ఓంకారం మామూలుగా ఏం చేస్తామంటే బయట మ్యూజిక్ పెడతాం కదా, బయట మ్యూజిక్ పెడుతూ వింటూ ఉంటాం. మరి అది బయట కాదు వస్తుంది, నాలో నుంచి వస్తుంది. ఆ ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా లోపల నుంచి వస్తుంది. అది ఫస్ట్. అంటే చూడండి, ఇట్లాంటి అనుభవాలు కలుగుతాయి. పాత పురాతన దేవాలయాల్లో ధ్యానం చేసినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మనకి కలుగుతాయి. అంటే అంతవరకు సో ఇలాంటి అంటే ఇలాంటి ఓంకారం అనేది మనలో నుంచి కూడా వస్తుంది అనే విషయం కూడా నాకు తెలియదు. సో ఇది 2012లో. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడో తీర్థయాత్రలకు పోతాము, అక్కడ తీర్థాలు తెస్తాము, మంచి జరుగుతుంది అనుకొని మనము వాటిని సేవిస్తాము, మన ఇండ్లలో చల్లుకుంటాము. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎంతెంతో దూరం పోతావు, గుళ్ళకి వెళ్తావు, మరి ఆ గంగా నదిలో స్నానం చేస్తావు, ఆ తీర్థాలు తెచ్చుకుంటావు, మరి ఇంత దూరం ఇంత ప్రయాస పడతా ఉన్నావు. కానీ నాయన, దానికంటే గొప్పదైనటువంటి తీర్థం నీ దగ్గరే, నీ పంచ నీ దగ్గరే ఉంది నాయన. అది నీ దగ్గర ఎక్కడ ఉంది అంటే నీ లోపలే ఉంది, నీ లోపలే ఉంది. అమృతంతో సమానం. దివ్య తీర్థం ఎదిగో దేహం అందుంది, ఈ శరీరంలోనే ఉంది. మరి అలాంటి దివ్య తీర్థాన్ని మనము ఎప్పుడైనా అనుభవించామా అంటే, అది ఆ దివ్య తీర్థం గురించి ఎవరికి చెప్పినా వాళ్ళు నమ్ముతారా? అమ్మా, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, అలాంటి తీర్థం నీ దగ్గరే ఉంది, అది సాక్షాత్తు అమృతంతో సమానము అంటే ఎవరు నమ్మరు. మరి అందుకే మనం ఏం చేయాలా? ధ్యానంలో కూర్చోబెట్టాలి. మరి ధ్యానం చేసే వాళ్ళందరికీ అనుభూతి కలుగుతుందా అంటే ఎంతో మందికి కలగకపోవచ్చు, కలిగి ఉండదు. కొంతమందికి ధ్యానంలో మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈ కొండ నాలుగు దగ్గర నుంచి డ్రాప్ డ్రాప్ గా ఆకాశ గంగా అంటారు కదా, అది వస్తుంది. ఆ కొండ నాలుగు దగ్గర నుంచి మనకి ఆ దివ్య తీర్థం, అమృతంతో సమానమైనటువంటి ఆ తీర్థము మనకు వస్తుంది. అది ఆకాశ గంగ. మరి అలాంటిది అది అది ఏం చేస్తుంది? నీ శరీరంలో ఉండే సర్వ రోగాల్ని నయం చేస్తుంది, సర్వ రోగాల్ని నశింపచేస్తుంది. కాబట్టి అలాంటి దివ్య తీర్థము మన శరీరంలోనే ఉంది. నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరము లేదు. కానీ ఏ దేవత పైన వ్యతిరేకత, పగ పెంచుకోకూడదు. ఎవరు నూరు పోశారు మీకు? ప్రతి దేవత నీకు సహాయం చేయడానికే ఉంది. ఎవరు విరోధులు కాదు ఇక్కడ. కొంతమంది గొప్పగా చెప్పేస్తా ఉంటారు అనమాట, చూసి నవ్వేస్తుంది నాకు. నీకేం చేస్తారు వాళ్ళ ద్రోహము? నువ్వు పూజ చేస్తే చెయ్యి, పూజ చేయకపోతే వెళ్ళు, అది నీ ఇష్టం. పూజలు అవసరం లేదు, ఎందుకంటే నువ్వే సాక్షాత్తు దైవం, నువ్వే దేవుడు. నువ్వే దేవుడు, నువ్వు ఎవరికి పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పూజలంతా నేను 2012కే నా పూజలు అయిపోయినాయి. నేను నాకన్నా భక్తుడు లేడు. 2012 నుంచి నేను ఎవరికి పూజలు చేసే అవసరం నాకు రాలేదు. అంటే నాకు అంతకుముందు 2005 నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. మరి ఎంతో మంది చెప్పారనమాట, మీరు ధ్యానం చేస్తున్నారు కదా, ఏ దేవుడు గుడికి పోనవసరం లేదని. అది నీ ఒపీనియన్.
నా ఇష్టం, నాకు దేవుడు అంటే ఇష్టం అని ఎన్నో గుళ్ళు చుట్టాను 2012 వరకు, 11 11 వరకు. తర్వాత 2012లో ఇంకా నాకు స్వయంగా ఇంకా పోనవసరం లేదు అని వచ్చేంత వరకు నేను వెళ్ళాను. మరి అందరు దేవతలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ధ్యానంలో ఎంతో మందికి వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని పనులు మనతో చేయిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద మనతో గురువులు, దేవతలు ఏం చేయాలో అవన్నీ కూడా మన ద్వారా చేయిస్తూ ఉన్నారు. మరి ఈ ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది మనము అంటే, చాలా మంది చూడండి ఉంటారు, వెళ్తారు. ఇక్కడ భూమి మీద ఉంటారు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఎవరు ఉంటారన్నారు ఇప్పుడు? అంతా కూడా 70, 80. ఈ మధ్య ఒక రీసెర్చ్ లో 68 ఏళ్ళు, అంటే యావరేజ్ గా చూస్తే మనిషి యొక్క జీవిత కాలం 68 సంవత్సరాలుగా వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి ఇక్కడ ఉంటారు, వెళ్తా ఉంటారు, మళ్ళా వస్తారు, మళ్ళా పోతారు. అందుకే వీర బ్రహ్మ స్వామి ఏం చెప్తున్నారంటే, పుణ్యలోకాలకి పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చిపోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబాహంస కాళికాంబా. సో నువ్వు ఎన్నిసార్లు పోతావు, ఎన్నిసార్లు వస్తావు. ఈ వచ్చిపోయే దారి నువ్వు వదిలించుకోవాలి. సో నువ్వు వదిలించుకోవాలంటే నువ్వేం చేయాలంటే, ధ్యానంతో పాటు నువ్వు ధ్యానం చేస్తే నీ జ్ఞానం వస్తుంది. ఓకే, బాగుంది. కానీ ధ్యాన ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ధ్యాన ప్రచారం చేయడం వల్ల నీకు ఈ వచ్చిపోయే దారి నీకు కట్ అవుతుంది. అంటే ఇంకా నువ్వు భూమి మీదకి రానవసరం లేకుండా చేస్తుంది. కాబట్టి మనకు తెలియకుండానే చాలా మంది ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో ఆశించి కాదు, అంటే ఈ భూమి మీద అవసరం ఉంటే మళ్ళా రావాల్సి ఉంటుంది. మన ఎంతో మంది గురువులు ఈ భూమి మీద, మహతార్ బాబాజీ లాంటి దివ్య పురుషులు, గోరఖ్నాథులు లాంటి మహాయోగులు, ఎంతో మంది, గోచర అగోచర, ఇంకా హిమాలయాల్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో వర్క్ చేస్తున్నారు ఈ భూమి మీద. వాళ్ళు ధ్యానంలో ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళంతా భూమి మీదకి మేము రాకూడదు అనుకుంటే ఇప్పుడు ఇంతమందికి వాళ్ళు ఎలా సహాయం చేయగలరు చెప్పండి? మన వర్క్ ఉంటే వస్తాం. చాలా మంది మేడం మీరు ధ్యాన ప్రచారం చేస్తే మీకు ఆఖరి జన్మ అవుతుంది అంటే, అయ్యో సార్ ఈ జన్మే వద్దు సార్ ఇంకా అనేస్తా ఉంటారు. ఏం ఇది స్వర్గం, భూమి యొక్క స్వర్గం. ఏం నీకు లోటు? ఎందుకు ఈ భూమిని ఇంత అయ్యో నాకు జన్మే వద్దు అనుకుంటావు? నువ్వు చేసిన పాపాలు, కర్మలు అనుభవించావు కదా. బాధలు వస్తే తట్టుకోలేకపోతే ఎట్లా?